మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కూన రవికుమార్, ఆముదాల వలస నియోజకవర్గం ఎమ్మెల్యే, పియూసీ చైర్మన్. కోనసీమ జిల్లాలో ఆత్రేయపురంలో అయితే ఒక సంక్రాంతి సంబరాలు అంబరనంటే విధంగా సాగుతున్నాయి. అలాగే కోనసీమ జిల్లాలో అలాగే ప్రధానంగా ఆత్రేయపురం ఈ యొక్క కెనాల్ ఏదైతే ఉందో ఈ కెనాల్లో సర్ ఆర్థర్ కాటన్ ఈ యొక్క పడవల పోటీలు అయితే అత్యంత రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పడవల పోటీలు తొలగించేందుకు భారీ ఎత్తున అయితే వచ్చారు. ఇప్పటికే 28 టీములు పాల్గొన్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని టీములు ఫైనల్కి సెమీఫైనల్కి అయితే చేరుకున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు కొన్ని టీములు ఇప్పుడు ఏదైతే 3 బోట్లుగా మొత్తం అన్నీ కూడా బయటకు అయితే వదులుతున్నారు. 3 బోట్లు కూడా పోటాపోటీగా పడుతూ ఈ కేరళ తరహాలో కేరళలో మాత్రమే కనిపించేటువంటి ఈ పడవల పోటీలు అయితే ఆత్రేయపురం మరొకసారి పూతరేకులుగా కాదు పడవల పోటీలకి కూడా ఏమాత్రం కూడా తగ్గేదే లేదన్నట్టుగా కూడా ఈ పోటీలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ పోటీలు ఎంతో అట్టహాస్యంగా జరుగుతున్నటువంటి పోటీలను కూడా చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు ఎంతో ఉత్సాహంగా ఉరకలేస్తూ ముందుకు సాగుతున్నటువంటి బోట్లు చూస్తున్నాం. అలాగే ఇక్కడ కేరళ నుంచి కావచ్చు వివిధ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది బోట్లు అయితే రావడం జరిగింది. ఆ బోట్లు ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి, ఒక బోటు విజయం సాధించినటువంటి పరిస్థితి. రెడ్ కలర్ వేసుకున్నటువంటి బోట్ ఏదైతే ఉందో అలాగే మొదటి పోజు అలాగే సెకండ్ ఇక్కడ బ్లూ షర్ట్ వేసుకున్నటువంటి వారు అయితే ఎంతో అందరూ కూడా ముందుకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఎంతో అట్టహాసంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆత్రేయపురంలో ఈ యొక్క ప్రధాన కాలువ ఏదైతే ఉందో ఈ కాలువలో జరుగుతున్నటువంటి పోటీలు అయితే ఇప్పుడు మొత్తం తిలకించేందుకు ఈ యొక్క సంక్రాంతి సంబరాలకు మించి ఇక్కడంతా కూడా వీటిని దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వీళ్ళందరూ కూడా తిలకిస్తున్నారు. మనం చూడవచ్చు ఇప్పటికే కొన్ని టీములు సెమీఫైనల్ కూడా చేరుకున్నాయి. ఆ సెమీఫైనల్ చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా భారీ ఎత్తున చేపడతారు. ఇప్పటికే హోంమంత్రి అనితతో పాటు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా అక్కడ రావడం జరిగింది. అలాగే ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుతో పాటు అందరూ కూడా పాల్గొన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క సంక్రాంతిలో సంబరాలలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆత్రేయపురం పడవల పోటీలు అయితే కనీవిని ఎరుగని రీతిలో అట్టహాసంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. 2 రోజుల పాటు నిన్న ఈ రోజు కూడా అలాగే ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి ఆత్రేయపురం పూతరేకులకే కాదు ఈ యొక్క పడవల పోటీలకి ఏమాత్రం తగ్గేదే లేదన్నట్టుగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అలాగే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బండారు సత్యానంద ఆధ్వర్యంలో ఈ యొక్క పడవల పోటీలు అయితే గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈరోజు ప్రధానం మొదటి బహుమతి 2 లక్షలు, అలాగే సెకండ్ బహుమతి 2 లక్షల రూపాయలు, అలాగే మూడవ బహుమతి 50,000. ఈ విధంగా పోటీలకైతే బహుమతులు కూడా నిర్వహించారు. ఇప్పుడు ప్రస్తుతం 6 టీములు సెమీఫైనల్ చేరుకున్న నేపథ్యంలో మధ్యాహ్నం వరకు కూడా సెమీఫైనల్ జరుపుతున్నారు. అలాగే మధ్యాహ్నం నుంచి కూడా ఫైనల్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.